ఈ రోజున చరిత్రకారుడు పుట్టినరోజు. నందమూరి తారక రామారావు జీవితం ఒక చరిత్ర. ఆయన బాల్యం నుంచి కూడా అనేకమైన విజయాలు సాధిస్తూ సినీ నటుడుగా ప్రపంచ కీర్తి గడిస్తూ ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా కూడా భారతదేశానికి ఒక దశ నిర్దేశించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ రాష్ట్రంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు కూడా చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజు వరకు కూడా భారతదేశం అంతటా కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ పెన్షన్ లాంటి కార్యక్రమాలు చేపడతా ఉందంటే అది రామారావు గారి యొక్క మార్క్ అని తెలియజేస్తుంది. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటం మా అదృష్టం అని భావిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం యొక్క మనుగడ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచంలో ఇతర దేశాలకు కానీ అందరికీ కూడా గుర్తింపు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున గత 5 సంవత్సరాల పాలనలో మసకబారిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తిని మరలా పునర్ప్రతిష్ఠించడానికి జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రేపు 4వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా 100% తెలుగుదేశం పార్టీ కూటమిని బలపరిచినట్టు సంకేతాలు వస్తూ ఉన్నాయి. అనేకమైన విశ్లేషకులు చెబుతూ ఉన్నారు, అనేకమైన సర్వేలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పోయిన ప్రతిష్టను మరలా పునర్జీవం పొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా తీసుకువెళ్ళి మరలా ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రతిష్టని ఖచ్చితంగా భారతదేశంలో ముందు స్థానంలో నిలబెట్టేదానికి ఈ కూటమి కృషితో అది సాధ్యపడుద్దని కూడా తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారికి ఆయన చూపించిన దారి తెలుగుదేశం పార్టీ దారి. కార్యకర్తలుగా ఆయన యొక్క దారిని ముందుకు వెళ్తూ ప్రజలకి సేవ చేస్తూ ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉండాలని చెప్పి ఆయన వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నాం.